సరే మంచిదండి. తలవలసిన చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కింద. పరిశుద్ధ మహాగరుడ విజ్ఞానమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నాయన నీ సన్నిధిలో చేరి నీ మాటలు విని నాయన మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మీరు ఇచ్చే గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాయన ఇదిగో నాయన విలువైన అమూల్యమైన మాటలను మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సంసిద్ధపరచుకొని నీ వాక్యానికి చెవియొగ్గు నాయన మాలో ఉన్న మాలిన్యాన్ని కడుక్కొనగలుగుటకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసుకునగలుగుటకు నాయన నీ కృపను అట్టి సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నాయన చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అట్టి కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని చేస్తూ అదే పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగేడుకుంటాం. కురుచిన మీ అందరికీ ప్రభు రక్షకుడు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాం? మన యొక్క స్వపరీక్ష. ఓకేనా? స్వపరీక్ష విషయాల్లో మరి గత ఆదివారంతో మనం 8 విషయాలు అనేది నేర్చుకున్నాం. 9వ విషయం ఏంటంటే చూడండి ఒకసారి కీర్తన గ్రంథము, దావీదు గారు రాసి చెప్తున్నారు. కీర్తన గ్రంథము 37, కీర్తనలు 37, 8వ వచనం. కీర్తనలు 37, 8వ వచనం. ఏంటంట? కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. ఏంటంటే ఏమని చెప్తున్నాండి? దావీదు గారు రాసి చెప్తే ఏంటంట? కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. ఏంటంట? ఒక వ్యక్తిలో వచ్చేది ఏంటంటే ఫస్ట్గా ఏమొస్తుందంట? కోపం వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం తర్వాత వచ్చేది ఏంటంటే వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంట? ఇది కీడులోనికే నడిపిస్తుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. దానివల్ల ఎలాంటిది మనకు దానివల్ల యూజ్ అనేది ఏమి కూడా ఉండదు. ఒక వ్యక్తి మీద మనం ఎప్పుడైతే కోపగించుకుంటామో, ఒక వ్యక్తిలో మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద మనం కోపం తెచ్చుకుంటామో, ఆ కోపం కాస్త ఏమవుతుంది చెప్పండి? కోపం అనేది ఎందుకు వస్తుంది? యాక్చువల్గా కోపం అనేది రావడానికి గల కారణం ఏంటి? అవతల వ్యక్తి పట్ల మన కోపం రావడానికి గల కారణం ఏంటి? సహజంగా ఏముంటుంది చెప్పండి? అవతల వ్యక్తి మీద మన కోపం రావడానికి గల కారణం ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? ఎవరైనా మనకు నచ్చినట్టుగా, లేకపోతే మనం చెప్పిన పని చెప్పిన విధంగా చెప్పినట్టుగా ఎప్పుడైతే ఇలాంటి దానిలో వాళ్ళు చేయరు, ఏం చేస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? మనకు కోపం వస్తుంది. అవును కదా? అంటే ఒక వ్యక్తిని మనం ఏమనుకుంటాం అంటే మనం చెప్పినట్టుగా వినాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే వింటాడో అప్పుడు ఏమవుతుంది? మన మనసు అనేది నిదానిస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి మనం చెప్పిన విధంగా చేయకుండా, చెప్పిన మాట వినకుండా, మనం చెప్పినట్టుగా చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మన హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? లోపల నుంచి ఏమొస్తుంది? కోపం అనేది వస్తుంది. ఈ కోపం కాస్త ఏమవుతుంది చెప్పండి? ఆగ్రహంగా మారుతుంది. ఓకేనా? కోపం ఏమవుతుంది చెప్పండి? ఆగ్రహం అంటే ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా అరవడము, లేకపోతే తిట్టడమా? ఏమవుతుంది? ఫస్ట్ కోపం అనేది స్టార్ట్ అవుతుంది. కోపం తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఆగ్రహం అనేది వస్తుంది. ఆగ్రహం ఏం చేస్తుందంటే వాళ్ళని తిట్టడమా, లేకుంటే బెదిరించడం, ఇలాంటివి ఏమొస్తాయి చెప్పండి? లోపల నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. తర్వాత ఏమొస్తుందంట? వ్యసనం అనేది స్టార్ట్ అవుతుంది. వ్యసనం. ఒకవేళ మనం కోపాన్ని, ఆగ్రహాన్ని తెచ్చిన తర్వాత కూడా మన లోపల ఏమవుతుందంటే వ్యసనం అంటే కొద్దిగా మనకు నొప్పి పెట్టించే విధంగా ఆ వ్యక్తిని తిట్టడమా, లేకుంటే సనుక్కోవడమా, ఆ వ్యక్తి గురించి ఇంకా లోపల ఆలోచించుకుంటూ ఉండడమా, ఇటు చెప్తే ఏంటి, చెప్పిన పని చేయడేంటి, ఇలా ఉంటాడేంటి, అలా ఉంటాడు, ఏం చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్గా లోపల నుంచి ఏమొస్తాయి? ఆ సనుగులు అనేవి లోపల రగిలిపోతుంటాయి. అదంతా కూడా ఏమవుతుందంటే వ్యసనంగా మారుతుంది అనమాట. అంటే వ్యసన పడుతుంటారు. వ్యక్తి ఏం చేస్తాడంటే తనను తాను ఏం చేసుకున్నాడు? కృంగిపోయి అవతలి వ్యక్తిని బట్టి తనను తాను కృంగ తీసుకునే విధంగా ఉంటాడు. ఓకేనా? ఇట్లాంటి పరిస్థితి ఏమవుతుందంటే అది మనల్ని కీడులోనికి నడిపిస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి అవతల వ్యక్తి మీద కోపాన్ని, ఆగ్రహాన్ని, ఈ వ్యసనాన్ని పెంచుకుంటాడో అవతల వ్యక్తులు ఏమవుతుంది చెప్పండి? అది తనకు తాను కీడు చేసుకునే విధంగా మారిపోతాడు. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం కోపాన్ని పెంచుకుంటామో, అవతల వ్యక్తి మీద అరుస్తుంటాము, లేకుంటే లోపల ఆ వ్యక్తిని బట్టి మనం వ్యసన పడుతుంటాము, ఆ వ్యక్తిని బట్టి మనకు లోపల హృదయంలో ఇబ్బంది కలుగుతుంటుందో, అవతలోనికి ఏం ఇబ్బంది ఉండదు. ఎవరికి అవుతుంది డ్యామేజ్ అనేది? ఎవరికి అవుతుంది చెప్పండి? అవతల వ్యక్తిని చూసి మనం ఓర్వలేకుండా కోపాన్ని తెచ్చుకొని, ఆగ్రహాన్ని తెచ్చుకొని మనం ఉన్నాం అనుకోండి అవతల వ్యక్తి పట్ల, ఆ యొక్క ఇబ్బంది అనేది ఎవరికి అవుతుంది చెప్పండి?
మన లోపల మనకి ఎక్కువ అవుతుంది. అవతల వ్యక్తికి ఏదో నష్టం చేస్తాము, కానీ అవతల వ్యక్తి కంటే ఎక్కువ డ్యామేజ్ ఎవరికి అవుతుంది? మనకే అవుతుంది. అవతల వ్యక్తి కంటే ఎక్కువగా ఇబ్బంది పడేది మనం. ఎప్పుడైతే ఈ కోపాన్ని, ఈ ఆగ్రహాన్ని, ఈ వ్యసనాన్ని మనం లోపల ఉంచుకుంటామో ఫస్ట్ ఏంటంటే మనకి నిద్ర అనేది రాదు. ఓకేనా? ఎప్పుడైతే వ్యసనం అనేది మన లోపల మొదలవుతుందో తిండి కూడా సరిగ్గా ఏం చేయము, తినం. తిండి మీద ఆలోచన, నిద్ర మీద ధ్యాస ఉంటుంది. ఇంక ఏ దాని గురించి కూడా ఏం చేయరు, ఆలోచించరు. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఒకటే ఆలోచన ఏముంటుంది చెప్పండి? అవతల వ్యక్తిని నేను ఎలా నాశనం చేయాలి, లేకపోతే ఏ విధంగా దెబ్బతీయాలి. ఓకే, ఇట్లాంటి ఆలోచనలోనికి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు చెప్పండి? వానికి ఏదో కీడు చేద్దామనుకుంటాడు, కానీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇతనికే కీడులోనికి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి గురించి ఎప్పుడైతే మన సొంత అంటే మన గురించి మనం ఆలోచించుకుంటూ అవతల వ్యక్తి గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనల్ని మనమే నాశనం చేసుకున్నవారు అవుతారు. అవునా కదా? ఒక వ్యక్తి అంటే మనల్ని గురించి మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఏంటని మన గురించి మనం ఆలోచించుకోకుండా ఒక వ్యక్తి మీద కోపాన్ని పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని ఎప్పుడైతే మనం వీటి గురించి ఆలోచిస్తుంటామో మనకు వచ్చే నష్టం అనేది ఏంటి చెప్పండి? చాలా భారీగా ఉంటుంది. ఓకేనా? మీకు తెలుసు, డాక్టర్లను అడిగినా సరే మీరు అనేక రోగాలు అంటే మనకు రోగాలు రావడానికి గల కారణం ఎక్కువ ఏంటంటే అవతలను ఏం చేయడం చెప్పండి? పాయింట్అవుట్ చేసి అవతలని మీద ఏం చేయడం? ద్వేషాన్ని నింపుకోవడం, కోపాన్ని నింపుకోవడం. ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ మన లోపల హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి? శరీరం అంతా కూడా రోగాలమయమైపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుని అందరి పట్ల మనం కక్షలు కలిగి లోపల ఉంచుకుంటామో అది ఏం చేస్తుంది చెప్పండి? శరీరాన్ని ఏం చేస్తుంది? కుళ్ళిపోయే విధంగా తెలుస్తుంది. అవును కదా? సామెతలో ఉంటుంది, అది ఎముకల కుళ్ళు ఏంటి చెప్పండి? ఏంటిది? మత్సరం. ఏం చేస్తుందంట? ఆ కుళ్ళు అనేది ఏం చేస్తుందంట? ఎముకలకి ఏం చేస్తుందంట? మత్సరం అనేది కుళ్ళు కలిగేస్తుంది. అంటే లోపల ఏమవుతుంది? ఆ యొక్క కుళ్ళు అనేది ఏర్పడుతుంది. కుళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అది శరీరాన్ని ఏం చేస్తుంది? ఎముకలను పాడు చేస్తుంది. ఎముకల గురించి ఎందుకు మాట్లాడాలంటే మెయిన్గా ఏంటంటే మనం నిలబడాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, వర్క్ చేయాలన్నా మెయిన్ ఏంటి చెప్పండి? బోన్సే మనకి. ఎముకలే బలం. ఎప్పుడైతే ఆ ఎముకల బలం తగ్గిపోతుందో మనం ఏం చేయాలని చెప్పండి? ఏమి కూడా మనం చేయలేము. బోన్స్ ఎప్పుడైతే సహకరించవో మనం చేయాల్సిన పని ఏది కూడా ఏం చేయలేము, ఏది కూడా మనం చేయలేము. దాని గురించి ఏది కూడా ఏదైనా చేయాలన్నా సరే మనకి ఎముకలు సహకరించాలి. మాంసం ఉన్నా సరే ఒకవేళ ఎముకలన్నీ పక్క పెట్టేసాం అనుకో, మాంసం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఒక ముద్దలా తయారవుతుంది తప్ప దాంతో మనం ఏం కూడా చేయలేము. ఎప్పుడైతే ఎముకలు ఉంటాయో అది ఏంటవుతుంది? ఆ శరీరానికి కానీ ఆ ఒక మాంసానికి కానీ ఏమవుతుంది చెప్పండి? ఆ బలం అనేది ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇట్లాంటి ఆ కుళ్ళు కుతంత్రాలు మన లోపల వస్తాయో అది దేని మీద ఎఫెక్ట్ పడుతుందంట? దేని మీద పడుతుంది చెప్పండి? ఎముకల మీద. ఓకేనా? ఎప్పుడైతే ఎముకల్లో కుళ్ళు స్టార్ట్ అవుతుందో ఏం చేయాలని చెప్పండి? మన యొక్క సిస్టమ్ అంతా కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది. లోపల అంతా కూడా ఏమవుతుంది? ఆ డ్యామేజ్లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు దావీదు గారు చెప్తే ఏంటంటే కోపం మానుము, ఆగ్రహం ఏం చేయాలంట? విడిచిపెట్టుము, వ్యసన పడుకుము. అదేంటంట? కీడికే కారణం. ఓకేనా? ఈ మాటలు ఎన్నిసార్లు చదవలేము మనం? తెలుసలేదు ఈ మాట ఉందని. కోపము మానేసేయాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, వ్యసనం పడొద్దు అనే విషయాలు మనకు తెలుసా లేదా? తెలుసు. కానీ వదిలేస్తాం వీటిని? వదిలేస్తారు లేదా? అదేంటంట? ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వ్యసనం అనేది స్టార్ట్ అవుతుంది అంటే వ్యసనం అంటే ఏంటంటే బాధపడమని, దేని గురించో బాధ, మనకు దక్కని దాని గురించి బాధ, లేకుంటే మనం చెప్పింది వినకుండా ఏమవుతుంది చెప్పండి? లోపల ఏమవుతుంది? ఆ దుఃఖం అనేది మనకు మాత్రం, నేను అవతల వ్యక్తికి ఎవరు కూడా కనబడదు. కానీ ఆ దుఃఖం అనేది ఎవరికి ఉంటుంది చెప్పండి? అవతల వ్యక్తికి మనం ఎలా కనబడతాం? నార్మల్ పల్సర్ లాగానే నార్మల్గానే ఉంటాం. కానీ ఆ బాధ, ఆ దుఃఖం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? మన లోపల అణుచుకుంటూ దాన్ని బిగబట్టుకుంటూ పంటి దిగుని లోపల బిగబట్టుకుంటూ ఏం చేస్తాం? మామూలుగా బయట వ్యక్తులతో సహజంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంట? అది కీడుకే కారణమవుతుంది. మన లోపల చాలా డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. మళ్ళీ అపోస్తులైన పౌలు గారు కూడా రాసి చెప్తున్నారు దాని గురించి. చూడండి ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడైతే మీరు ఏంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడు. ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు ఇంకొని యాడ్ చేస్తున్నాడు. ఓకేనా? అక్కడ కీర్తనకారు దావీదు గారు చెప్తే ఏంటంటే కోపము, ఆగ్రహము, వ్యసనం ఏం చేయమన్నాడు? ఈ మూడింటిని కూడా వదిలించుకోండి అని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు దాని తర్వాత కొన్నిటిని చెప్తున్నాడు. ఏంటంట?
ఏమని చెప్తున్నాడు? కోపం ఆగ్రహం తర్వాత ఏంటంట? దుష్టత్వం మనిషిలోనికి ప్రవేశిస్తుంది. ఓకేనా? దుష్టత్వం అంటే అవతలని ఎలా నాశనం చేయాలి, ఏ విధంగా అవతలని గాయపరచాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏమవుతాయంట? ఆ దుష్టత్వం అనేది మనలోనికి వస్తుంది. ఒకసారి మనం ఎప్పుడైతే ఈ కోపానికి లేకుంటే ఈ ఆగ్రహానికి మనం లోన్ అవుతామో మన మైండ్ అనేది ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మన కోపము ఆగ్రహం వస్తుందో ఆ వ్యక్తిని ఎలా బలహీనపరచాలి, లేకుంటే ఏ విధంగా అతని మీద దాడి చేయాలి, ఏ విధంగా అతన్ని హింసించాలనే దుష్టత్వం మనలో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పెరిగిపోతుంది. అవతల వ్యక్తిని మంచి స్నేహంగా ఉన్నా సరే ఏం చేస్తావు చెప్పండి? నవ్వుకుంటూ అతను ఏం చేస్తావు? గాయపరచడానికి ఇష్టపడతావు. ఓకేనా? సరదాగా మాట్లాడుతూనే సరదాగా ఏం చేస్తారు? అతన్ని గాయపరచడానికి ఇష్టపడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే దుష్టత్వం యొక్క లక్షణాలు. ఇంకేం చెప్తున్నాడు? దాని తర్వాత ఏమవుతుందంట? దూషణ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంట? బూతులు. వీటన్నిటిని కూడా ఏం చేయాలంట? కోపం తర్వాత వచ్చేది ఏంటంటే, కోపం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వస్తుందో ఇవి ఆటోమేటిక్గా ఆ వ్యక్తులు ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా కనపడతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు కోపంగా ఉన్నారనుకోండి, ఒకసారి ఈ అన్ని లక్షణాలు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కోపం రాగానే ఫస్ట్ దాని తర్వాత ఏమొస్తుందంటే ఆగ్రహం అనేది వస్తుంది. అంటే విపరీతమైన బ్లడ్ ప్రెషర్, తెలుసుగా బీపీ అనేది మనకు బాగా పెరుగుతుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అలా ఏం చేస్తారు చెప్పండి? ఆ విధంగా బీపీ అనేది రేజ్ అవుతుంది. దాని తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అతను ఎలాగ ఇబ్బంది పెట్టాలని ఆలోచన వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అతను ఆటోమేటిక్గా ఏం చేస్తారు? తిడతారు. తర్వాత ఏం చేస్తారు? బూతులు మాట్లాడతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కోపం అనేది తన అదుపులో లేకుండా ఉంటుందో ఈ లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? కొద్దిగా వచ్చి చేరుతుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపం వచ్చిన తర్వాత ఆగిపోతాయి. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆటోమేటిక్గా పట్టించుకోరు. ఆ కోపాన్ని ఏం చేయాలి? దాన్ని ఎలాగోలాగా బయటికి గక్కేస్తే ఆ కోపం అనేది చల్లారుతుందిలే అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తారు? ఆ కోపంలో ఉన్నప్పుడు ఎలాగలా కోపాన్ని తగ్గించుకోవడానికి బూతులాడటము, దూషణ చేయడం, లేకుంటే ఆ దుష్టత్వాన్ని లోపల హృదయాన్ని ప్రేరేపించడం అనేది చేస్తారు. ఇది చేసిన తర్వాత ఒకసారి ఆలోచించండి. ఈ ఐదు విషయాలు ఉన్నాయి ఇక్కడ: కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు. 5 విషయాలు. ఓకేనా? కోపం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వస్తుందో 5 విషయాలు ఏం చేస్తాయి? ఆ వ్యక్తి మీద దాడి చేస్తాయి. ఆ 5 విషయాలు కూడా మన లోపల నుంచి, మన శరీరం నుంచి ఏం చేస్తాయి? బయటికి వచ్చి మన యొక్క క్రీస్తు స్వభావం కాకుండా దుష్టుని స్వభావంలో మనం ఉంటూ, అంటే దుష్టుని చేతిలో మనం వాడబడుతున్నట్లు అవతల వ్యక్తికి ఏం చేస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా కనబడుతుంది. ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నట్టే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము ఏం చేయదంట? ఏం చేయదు చెప్పండి? ఎందుకనగా ఏంటంట? నరుని కోపం ఏంటంట? దేవుని నీతిని నెరవేర్చదు. ఎప్పుడైతే మన కోపం ఉంటుందో ఆ కోపం ఏం చేయదంట? ఏం చేయదు చెప్పండి? దేవుని నీతిని అనేది నెరవేర్చదు. మీరు ఏ విషయాలైనా సరే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కోప్పడకుండా చెప్పడం అనేది ప్రారంభించుకోవాలి. ఓకేనా? స్వపరీక్షలో ఇంకోటి ఏంటంటే 9వ విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మన విషయం ఏం చేయాలంటే కోప్పడకుండా సాధ్యమైనంత వరకు ఏం చేయాలి చెప్పండి? కోప్పడకుండా అన్ని విషయాలు మనం సముదాయించుకునే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో ఏం చేయాలి చెప్పండి? కోప్పడకుండా ఏం చేయాలి? ప్రతి ఒక్కరితో ఆ విధంగా మసులుకునే తత్వం అనేది మనలో ఏం చేసుకోవాలి చెప్పండి? బిల్డ్ చేసుకోవాలి. అవునా? ప్రతి ఒక్కరితో ఏం చేయాలి? కోపంలో అదుపులో ఉంచుకొని ఏం చేయాలి? అందరితో కూడా సమానంగా, సాత్వికంగా ప్రయత్నించడానికి మన ప్రయాసం అనేది పడాలి. 9వ విషయం. ఓకేనా? అంటే చిన్నపిల్లల విషయాల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? కోపం అనేది ఏంటంటే మనం చాలా వరకు ఎక్కడ చూపిస్తామంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఓకేనా? చిన్నపిల్లల విషయాలు ఏం చేస్తుంది చెప్పండి? కోపం అనేది ఎక్కువ చూపించడానికి ఇష్టపడుతుంటారు. అవునా? ఏదైనా వాళ్ళు చెప్పిన పని వినలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? మనకంటే చిన్నగా ఉన్నారు కాబట్టి కొడితే వాళ్ళు ఓడ్చుకుంటారు. కానీ ఏం చేస్తారు? వాళ్ళ మీద చూపించడానికి ప్రయోగం చేస్తారు, కొడతారు. కొట్టగానే ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు, ఏదో ఒకటి. అంటే ఇట్లాంటి కోపాన్ని ఏం చేస్తాం? చిన్నపిల్లల మీద చూపించడానికి ఇష్టపడతాం. కానీ ఏంటంట? ఈ కోపం వల్ల ఏంటంట? దేవుని నీతి నెరవేర్చబడదు. ఓకేనా? మీరు చాలా సందర్భాలు చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడైతే మీరు కొడతారు ఏం చేస్తారు చెప్పండి? మీరు కొట్టడం వల్ల వాళ్ళు చేసే చేష్టలు మారుతారా? మానుకుంటారా? చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే మీరు కొట్టి చూడండి, ఈ తప్పు చేసినందుకు మీరు కొట్టారనుకోండి, దానివల్ల అతను మానుకుంటాడా? మరలా దాన్ని రిపీట్ చేస్తాడా? నువ్వు కొట్టినా సరే మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని
రిపీట్ చేయడానికి మరలా దాన్నే చేయడానికి ఇష్టపడతాడు. కాకపోతే దాని మంక అనేది సాగిస్తూ ఉంటాడు. ఓకేనా? అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి? జ్ఞానంగా నడుచుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ విషయము ఎందువల్ల తప్పు, దాన్ని ఎందుకు చేయకూడదు, ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయాల్లో సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఏం చేయాలి చెప్పండి? చిన్నపిల్ల విషయాల్లో కానీ పెద్దల విషయాల్లో కానీ ఎవరి విషయాలైనా సరే సాధ్యమైనంత వరకు దాని వల్ల కలిగే నష్టం ఏంటి, ఒక తప్పు విషయం అనేది లేకుంటే మనం సరి అయిన పద్ధతి అనేది చేస్తున్నప్పుడు ఏం చేయాలి? సరి అయిన కాని పద్ధతి అనేది మనం చేస్తున్నప్పుడు ఆ విషయం ఎందుకని తప్పు, ఆ విషయం చేస్తే వచ్చే నష్టం ఏంటి, దానివల్ల జరిగే ఆ నష్టాలు ఏంటని ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? సాత్వికంగా అవతల వ్యక్తితో ఏం చేయాలి చెప్పండి? అతన్ని సముజాయించడానికి ప్రయత్నించాలి, అవతలోనికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అవతల వ్యక్తి ఎప్పుడైనా సమాధానంగా ఉండడానికి ఏ విషయాలు అయితే వాళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పును ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు తెలుసుకునే విధంగా జాగ్రత్తగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి తప్ప ఒకసారి చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకోవట్లేని కోపాన్ని తెచ్చుకొని ఆగ్రహాన్ని తెచ్చుకొని 2 సార్లు చెప్పగానే కోపాన్ని తెచ్చుకొని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయరు చెప్పండి? వినరు. వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కావు. ఓకేనా? ఇట్లాంటి దశలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు ఇక్కడ యాకోబు గారు రాసి చెప్పింది ఏంటంటే మనిషి కోపం ఏం చేయదంట, ఏం చేయదు చెప్పండి? ఎందుకనగా నరుని కోపం ఏం చేయదు, దేవుని నీతి అనేది నెరవేర్చి. ఎప్పుడైతే మనం కోపపడి మనము కోపంలోకి వెళ్ళిపోతామో దేవుని నీతి అనేది ఏం చేయదు, అక్కడ నెరవేర్చబడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను చెప్తే వినడానికి ఆ వ్యక్తిని వదిలేసా, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేం లేనట్టు చెప్పండి? దేవునిలో ఉండాల్సిన సహనం అనేది లేదు. అవునా కదా? ఒక వ్యక్తికి ఒకసారి 2 సార్లు చెప్పి నువ్వు విసిగిపోయావంటే నీకేం లేదు చెప్పండి? దేవునిలో ఉండాల్సిన ఆత్మఫలాల్లో ఆ సహనం అనేది, ఆ ఓర్పు అనేది ఏం లేదు నీలో, ఆ ఓర్పు అనేది లేదు. అవునా కదా? సంఘానికి మనం ఏం చేస్తున్నాం? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. అవునా? సంఘంలో ఉన్న ప్రతిదాన్ని కూడా మీరు నెరవేర్చుకుంటూ వెళ్తున్నారా? మరి చేస్తున్నారా? నాకు తెలిసి కోపం అనే టాపికే చాలాసార్లు చెప్పడం. అవునా కదా? అనేక విషయాలు చాలాసార్లు ఏమవుతాయి, మరలా ఏమవుతాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ రిపీట్ అనే విషయాలు ఎన్ని మానేసారు చెప్పండి? మరలా ఏం చేస్తున్నాడు దేవుడు మన ముందుకు తీసుకొచ్చి ఆ విషయాన్ని మరలా లేవనెత్తున్నాడు. ఈ విషయాలు ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, మరలా నువ్వు సరి చేసుకోవాలి. అవునా కదా? ప్రతి విషయాన్ని ఏదైనా మరలా రిపీటెడ్గా వస్తుందంటే ఏంటి చెప్పండి? మరలా ఇంకా తప్పులోనికి మనం జారుకుంటున్నాం. కాబట్టి ఏం చేయాలి? మరలా దాన్ని సరి చేసుకోవాలి. ఇంకా దేవునిలోనికి ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఏం చేస్తున్నాడు దేవుడు? మరలా దాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాడు. అట్లాంటి విషయాలు ఒక వ్యక్తి విషయాల్లో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒక వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం సాధ్యమైనంత వరకు అతనితో సమాధానంగా ఉండి మన కోపాన్ని చూపించకుండా సాత్వికంగా మాట్లాడడానికి ఏం చేయాలి? మనల్ని మనం కనబరుచుకోవాలి. ఇట్లాంటి విషయాలు ఎలా ఉన్నాం మరి? కోపగించుకుంటున్నామా లేకుంటే సాత్వికంగా సమాధానంగా ఆ వ్యక్తితో మనము సమాధాన పడుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. 9వ విషయం. ఓకేనా? రైట్. 10వ విషయం ఏంటంటే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం వస్తుంది చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఓకేనా? 10వ విషయం ఏంటంటే ప్రేమ, వ్యామోహము, కామము, అలాగే దురాశ, అక్రమాలకు ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి విషయాలకు ఏం చేయాలి? క్రైస్తవులుగా దూరంగా ఉన్నామా లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ప్రేమ, వ్యామోహము, కామము, అలాగే దురాశ, అక్రమము, ఈ 5 విషయాలకు మనం ఎలా స్పందిస్తున్నాం? అసలు మన స్పందన అనేది ఎలా ఉంది? లోకంలో ఉన్న తీరుగానే ఉందా లేకుంటే నేను క్రైస్తవుని కనుక అలాంటి దాంట్లో నేను వెళ్ళకూడదు, అట్లాంటి దాంట్లో నేను పాలు పంపులు అనేది నాలో ఉండకూడదని మనం ఉంటున్నామా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే 5వ వచనంలో మాట్లాడుతూ కావున భూమి మీద మీ అవయవం ఏంటంటే అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంట? ఏం చేయని చెప్తున్నాడు చెప్పండి? చంపేయండి చెప్తున్నాడు. ఓకేనా? ఈ విషయాలు ఏంటంటే దేవుడు గట్టిగా హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే ఈ విషయాలను ఏం చేయాలంట? ఏం చేయని చెప్తున్నాడు చెప్పండి? చంపేసేయాలి. అంటే మనలో అవి మరలా కనిపించడానికి వీళ్ళు ఎప్పుడైతే ఏ కోసాన్ని నేను వదిలేస్తానులే అంటే వాటిని తర్వాత మర్చిపోతానులే, తర్వాత చూద్దాంలే, ఎప్పుడైతే దీనికి కొద్దిగా టైం ఇస్తుంటావు అది ఏం చేస్తాయి చెప్పండి? అవి ఇంకా బలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? భూమి మీద ఎప్పుడైతే మన అవయవాలు ఉన్నాయో కంపల్సరీగా శరీరం అనేది మట్టిలో నుంచి తీయబడింది కనుక ఆ యొక్క
ఆ స్వభావానికి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా శరీరం అనేది దాని వైపు, ఆశల వైపు, ఆ కోరికల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకేనా? కానీ ఆత్మ పరలోకం నుండి వచ్చింది కనుక ఆత్మ ఏం చేస్తుంది, ఇది తప్పు, ఈ దారి నువ్వు వెళ్ళకూడదు అని ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంటుంది. భూమి మీద మనం ఎప్పుడైతే ఉంటామో 2 విధాలుగా మన ఫైటింగ్ అనేది జరుగుతుంది. ఒకటేమో భూమి మీద నుంచి శరీరం వచ్చిన దానికి అది ఏం చేస్తుంది, ఈ సుఖాలను అనుభవించాలి, దీనిలోనికి మనం దీని విధంగా నడుచుకోవాలని శరీరం చెప్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది, ఈ విధంగా నడుచుకుంటే తప్పు, ఒకవేళ దేవుని దృష్టిలో మనం తప్పు అయిపోతాం, ఈ విధంగా నేను చేయకూడదు కదా అని ఏం చేస్తుంది, ఆత్మ అనేది హెచ్చరిస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా మన లోపల ఏమవుతుంది చెప్పండి, ఆ ఫైటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే భూమి మీద ఉన్న మీ అవయవాలను ఏం చేయాలంట, ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఏం చేయాలంట, చంపే అని చెప్తున్నాడు. ఎప్పుడైతే వీడిని చంపకుండా తర్వాత యుద్ధాలు అంటాం, ఏం చేస్తాయి అవి, ఏం చేస్తాయి చెప్పండి, ఆటోమేటిక్గా వేర్లు పూనుకొని ఏం చేస్తాయి, చాలా గట్టిగా అయిపోతాయి మన లోపల, చాలా గట్టిగా అవి పునాదులు పేనుకొని మనం పిరికి పారవేయలనంత గట్టిగా అయిపోతాయి లోపల. ఈ లోపలైపు ఏం చేస్తాయి, మనల్ని ఆ వ్యసనానికి బానిసలుగా చేస్తాయి. ఓకేనా? అది ప్రేమ కానీ, వ్యామోహం కానీ, కామం కానీ, దురాశ కానీ, అలాగే అక్రమం కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే లైట్ తీసుకునే విధంగా చేస్తాయి మనల్ని. ఓకేనా? ఎప్పుడైతే మనం సరిగా వీటిని పట్టించుకోమో మన లోపల ఎప్పుడైతే పెరిగిపోతుంటే దాని పట్ల మన ఆసక్తి ఎలా ఉంటుందంటే, ఇది పెద్ద తప్పు కాదులే, ఇది చేస్తే పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఇలాంటి వలలో చిక్కిపోతారు. కానీ ఏంటి, ఇది పెద్ద తప్పుగా కాదులే అనుకుని ఏం చేస్తారు, దాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? 11వ విషయంగా దేవునికి ఇష్టానుసారమైన వస్త్రాలంకరణ ధరిస్తున్నాము. ఓకేనా? మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైన వస్త్రాలంకరణ మనం ధరించుకుంటున్నాము క్రైస్తవులుగా. ఓకేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. ఏంటంట, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు కొనసాగిస్తూ ఒక మాట ఏంటంటే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారం ఏంటంట మీకు అలంకారంగా ఉండక. ఓకేనా? పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, వెలుపటి అన్ని మనం బయట షో చేసేవన్నీ కూడా ఏంటంట అవి అలంకారంగా కనబడద్దు. అవతల వ్యక్తికి ఏంటంటే అవతల వ్యక్తిని మనం డామినేట్ చేసే విధంగా, అవతల వ్యక్తి నాకంటే చిన్నోడు, నాకంటే తక్కువోడు, వీడు నాకంటే స్థాయిలో తక్కువోడు అనే చూపు ఏంటంటే మనలోనికి రావద్దు. ఓకేనా? మనం వేసుకునే బట్ట కానీ, వేసుకునే నగలు కానీ ఏంటంటే వేసుకోరు. కానీ ఏంటి చెప్పండి, వేసుకునే విషయాలు ఎలా ఉండాలి చెప్పండి, అవతలని కించపరిచే విధంగా ఉండొద్దు. ఓకేనా? నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఓకేనా, మనం బాగా గోల్డ్ రింగ్లు పెట్టుకొని మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, అవతలని మీద మన చూపు ఎలా ఉంటుంది చెప్పండి, ఆటోమేటిక్గా మామూలుగా లో కాస్ట్ బట్టలు వేసుకొని వచ్చారనుకోండి, మామూలు బట్టలు ఒక 100 రూపాయలు 200 అంగి వేసుకొని వచ్చారనుకోండి, మనం ఒక 5,000 అంగి వేసుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తిని చూసి మన చూపు ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది, అవతల మీద మన చూపు ప్రభావం అనేది ఎలా పడుతుంది, అసలు ఎట్లుంటుంది. మనకు ఫ్రంట్ లైన్ వేసి ఒక సీట్ అనేది వేసి అరేంజ్ చేశారు. ఓకేనా? ఆ 200 షర్ట్ వేసుకుని వచ్చి మన పక్కన కూర్చుంటే ఎలా చూస్తాం చెప్పండి, ఎట్లా చూస్తారు, మనతో సమానంగా చూస్తారా, లేకుంటే ఏదన్నా ఆ లోపల చూపులు ఏమైనా తేడా అయిపోతుందా, లోపల మనసుల ఆ చూపులు ఏమైనా తేడా అవుతుందా, ఎట్లయితే చెప్పండి. మనం మంచి కాస్ట్లీ లగ్జరీగా వేసుకున్నాం, ఓకేనా, మన పక్కన అంత కాస్ట్లీ వచ్చి మన పక్కన కూర్చుంటే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, లోపల మనసులు యాక్సెప్ట్ చేయగలుగుతారా, లేకుంటే దాన్ని చేయలేరా. నేను చెప్పేది వినపడట్లేదా, ఏం చేస్తారు చెప్పండి, చేయగలుగుతారా, చేయగలగరా, చేస్తారా. నీకంటే తక్కువ స్థాయి వ్యక్తి వచ్చి నీ పక్కనే కూర్చుంటే యాక్సెప్ట్ చేస్తావా, చేయలేవా, ఎందుకు చెప్పండి, దానికి గల కారణం ఏంటి, ఎందుకు చేయలేవు చెప్పండి. నిన్ను ఏం చేసుకుంటున్నావు,
అవతలోనికి చూపించాలనుకుంటున్నావు, అవునా కదా? నీ నగలు పెట్టుకొని, నీ బంగారం పెట్టుకుని, నువ్వు పెద్ద పెద్ద శారీలు అంటే లగ్జరియస్ శారీస్ వేసుకొని అవతలోకి నేను ఇంత గొప్ప అని నువ్వు చూపించాలనుకున్నా. అలా చూపించాలనుకున్నప్పుడు నీ పక్కనే ఒక బీద వ్యక్తిని కనబడడం ఎలా ఉంటుంది చెప్పండి? నా స్థాయి అనేది పడిపోతుంది, నాకు స్థాయి అనేది దిగిపోతుంది ఏమో అనుకుని ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా అవతలతో ఏం చేస్తారు? డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకంటే తక్కువ కనబడతాడు, ఆ వ్యక్తితో ఏం చేస్తుంది చెప్పండి? మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కదా? ఆ వ్యక్తితో మనకు సంబంధం లేనట్టు, ఒకవేళ మనకు దగ్గరి రక్త సంబంధం అయినా సరే, మన బంధువు అయినా సరే, ఎప్పుడైతే మనం హై క్లాస్ మెయింటైన్ చేయాలనుకుంటుంటామో, ఇట్లాంటి దానిలోనికి వెళ్తామో, అప్పుడు అవతల వ్యక్తిని ఏం చేస్తాం చెప్పండి? మనం మనకు దగ్గరుడైనా సరే పరాయి వ్యక్తిలా చూస్తాం, అవునా కదా? అట్లాంటి సందర్భాలు ఏం చేయొద్దంట, అట్లాంటివి ఉండొద్దంట. ఓకేనా? మీరు వేసుకునే బట్టను బట్టి, మీరు వేసుకునే నగలను బట్టి, మీరు అలంకరించుకునే విధానాన్ని బట్టి అవతలోని చిన్న చూపు చూసే విధంగా ఎప్పుడు కూడా మీ ప్రవర్తన అనేది ఉండొద్దు. అవతలోని తక్కువ చూపు చూసే విధంగా ఎప్పుడు కూడా మీరు అట్లాంటివి ధరించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే మీరు లగ్జరీస్ ధరించుకుంటారో ఆటోమేటిక్గా మీ హృదయం అనేది ఏమవుతుంది చెప్పండి? పాడైపోతుంది. ధరించుకోవద్దని ఎందుకు చెప్తున్నా అంటే, పేతురు గారు, ఎప్పుడైతే మీరు విలువ అనేది ధరించుకుంటారో మీ విలువ అనేది మీకు తెలియదు. మీ విలువ అంతా దేని మీదకి వెళ్తుంది చెప్పండి? మీరు వేసుకునే బట్టల మీద, నగల మీదకి వెళ్ళి ఏం చేస్తారు? అవతల వ్యక్తిని ఏం చేస్తారు? చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీ ఒంటి మీద ఉన్న బట్టలు కానీ, నగలు కానీ మీకంటే విలువైనగా అనిపించాయి అనుకోండి, అప్పుడు అవతల వ్యక్తిని ఏం చేస్తారు? మీరు చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి విషయాలు ఏం చేస్తున్నారు? మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి విషయాల్లో చాలా పడిపోవడానికి అవకాశం ఉంది కనుక అవి కాదు మీరు బిల్డ్ చేసుకోవాల్సింది, అవి కాదు ఆస్తులు కాదు, మీ యొక్క అంతస్తులు కాదు మీరు డెవలప్ చేసుకోవాల్సింది. ఏంటంట చెప్తున్నాడు అక్కడ, కొనసాగిస్తే ఏంటంటే 4వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణమను అక్షయ అలంకారము గల, ఎక్కడ వస్తుంది చెప్పండి ప్రాబ్లము? మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి ఏంటంట? మిగుల విలువ గలది. ఏంటంటే చెప్పండి? మనుషుల దృష్టికి విలువైంది ఏంటంటే మనం వేసుకునే బట్టలు, చెప్పులు, మనం వేసుకునే నగలు అవతలోనికి ఎలా కనిపిస్తాయి చెప్పండి? ఆహా, వీడు చాలా గొప్పోడురా, వీడు చాలా విలువైనోడురా అని మన బట్టల్ని బట్టి అవతలోకి తెలియజేస్తాం. కానీ దేవునికి ఏంటంటే చెప్పండి? దేవునికి మన విలువ అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా ఉంటుందంట? మన యొక్క హృదయం అనేది ఎలా ఉంది అసలు? మనం యాక్సెప్ట్ చేసే అవతల వ్యక్తితో నడుచుకునే విధానం అనేది ఎలా ఉంది అసలు? ఓకేనా? ఒకవేళ నువ్వు గొప్పగా ఉండొచ్చు, నీ దగ్గర ఉండొచ్చు డబ్బు, ఓకేనా, అంత స్థాయి అనేది ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తిని చూసే దృష్టి ఎలా ఉంది? నీ లగ్జరీస్ని బట్టి అవతల వ్యక్తిని ఎలా చూస్తున్నావు? చిన్న చూపు చూస్తున్నావా, లేకుంటే అందరూ సమానమైన చూస్తున్నావా? ఓకేనా? అట్లాంటి విషయాలు ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అందుకే దానికోసం ఏం చేయాలంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమన్న అక్షయాలంకారం ధరించుకోవాలంట. ఓకేనా? సాధువు అంటే ఏంటిది? సాధువు అంటే ఏంటిదండి? తెలుసా? నేను అడిగేది సన్యాసులు ఉండే సాధువులు కాదు. సాధువు అంటే ఏంటిది అసలు? సాధువు అంటే ఏంటి చెప్పండి? ఏ విషయానికి ఏంటి చెప్పండి? తగ్గించుకునే తత్వం మనది. ఓకేనా? లోబడే తత్వం. ప్రతి విషయంలో ఏంటి చెప్పండి? మనల్ని మనము కోల్పోయే తత్వం అనమాట. ఓకేనా? ప్రతి విషయాలు మనల్ని మనము తగ్గించుకోవడము, అట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకేంటంట? మృదువుగా ఉండాలి. మన గుణం అనేది ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలి. మన గుణాలు నిజంగా మృదువుగానే ఉన్నాయా? మృదువుగా ఉంటాయా, కటువుగా ఉంటాయా? ఎట్లుంటాయి చెప్పండి? అవతల వ్యక్తితో మనం మాట్లాడే మాటలనేవి మృదువుగా ఉంటాయా, కఠినంగా ఉంటాయా? చాలామంది ఉంటారు ఏంటంటే, నా భాషనే ఇంతండి, అవునా కదా? మాట్లాడేసి ఏమంటారంటే, నా మాటే ఇంతండి, అవునా కదా? నా మాటే ఇలాంటిది, నేను ఇట్లే మాట్లాడతాను, ఎవరి ముంగట ఏం చేస్తాను, నేను ఇలాగే ప్రవర్తిస్తున్నాను. కానీ ఏంటంట, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలి. ఓకేనా? మనకు నచ్చిన వ్యక్తి వస్తే మన స్వభావం అనేది మార్చుకోరా? మనకి ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకోండి, అతన్ని పలకరించేటప్పుడు, అతనికి విష్ చేసేటప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? నీ హృదయం కటువుగా ఉన్నా సరే ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అట్లే కటువుగా చేస్తారా, లేకుంటే మన లోపల మనల్ని మనం అంచుకొని మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామా? ఏం చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తి మనం గౌరవించదగ్గ విషయం తెలిసినప్పుడు ఏం చేస్తాం? మనం తగ్గించుకొని మనలో ఉన్న గర్వాన్ని, లేకుంటే మనలో ఉన్న ఆ ప్రతిదాన్ని ఏం చేస్తాం? తగ్గించుకొని ఏం చేస్తాం? అవతల వ్యక్తితో
మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మన మాట కటువుగా ఉన్నా సరే అవతల వ్యక్తితో, ఏ వ్యక్తి అయితే మనకంటే గొప్ప వ్యక్తి కనబడతారో వాళ్ళతో ఏం చేస్తాం, మనం సాధువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట, ఎలా ఉండాలి చెప్పండి, మృదువుగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. మృదువుగా ఉండడానికి ప్రతి వ్యక్తి కూడా మృదువుగా ఉండడానికి, మన స్వభావం అనేది మృదువుగా మాట్లాడడానికి ఏం చేయాలి, ఆ ప్రయత్నం అనేది కొనసాగించాలని చెప్తున్నాడు. అట్లాంటిది ఏంటంట, దేవుని దృష్టికి ఏంటి చెప్పండి, అలాంటిది మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారముగా ఏం చేయాలంట, మీ హృదయపు అంతరంగ స్వభావమునకు ఏం చేయాలంట, అలంకారంగా ఉండాలి. ఎక్కడ ఉండాలంట, హృదయపు అంతరంగ స్వభావమునకు ఉండాలంట. ఆ అలంకారం అనేది ఎక్కడో, ఈ యొక్క సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనేది హృదయపు అంతరంగ స్వభావానికి ఏం చేయాలంట, ఆ లోపల మనము దాన్ని ఏం చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. ఆ లోపల మనం దాన్ని డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి, బయట వ్యక్తులతో మనం ఎంత మర్యాదగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది మనకి ఏం చేస్తుంది, యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడు, లేకుంటే దేవుని యొక్క ఆ మాదిరి ఏంటి, అసలు ఎలా ఉండమని మనం భూమి మీద పంపించడం అనేవి ఏం చేస్తాయి, మన లోపల పెరుగుతూ ఉంటాయి అలాంటి ఆలోచనలు. ఎప్పుడైతే మనకు వీటిని పెంచుకోకుండా ఈ పైన వాటిని ఎప్పుడైతే పెంచుకుంటామో, ఈ లగ్జరీస్నెస్ని, బట్టల్ని కానీ నగల్ని కానీ ఇంకేదైనా సంథింగ్ ఏదైనా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మన లోపల ఏమవుతుంది చెప్పండి, లోపల ఈ స్వభావం పెరగదు. పైనున్న వాటి మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో, పైనున్న అంటే పైనున్న వాటి మీద కాదు, ఈ పైనున్న విషయాల మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో మన ఆటోమేటిక్గా మన దృష్టి ఏమవుతుంది చెప్పండి, భూ సంబంధమైనదిగా మారిపోయి అవతల వ్యక్తికి వాల్యూ అనేది మనం ఇవ్వలేము. ఎప్పుడైతే అంతరంగ స్వభావం మీద మనం టార్గెట్ చేస్తాం, అంతరంగ స్వభావం మీద ఎప్పుడైతే మనము ఆ దృష్టి పెడతాం, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, లోపల మన పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి, మారిపోతుంటాయి. మీకు తెలుసో లేదో మనం అనుకుంటాం, కానీ క్రైస్తవులు కానీ మాట్లాడుతున్నాం, కానీ మనలో కూడా ఏమవుతుంది, హృదయం లోపల ఏముంటుంది చెప్పండి, అంతరంగం లోపల కొన్ని కట్టుబాట్లని హృదయం అనేది వేసుకొని ఉంటుంది, తాళం. అవునా కదా, మనకంటే తక్కువడు కనబడితే ఎలా ప్రవర్తించాలి, అవునా, మనకంటే ఎక్కువడు కనబడితే ఎలా ప్రవర్తించాలి, అవునా కదా, మనకంటే స్థాయి తక్కువ ఉన్నతో మనలాగా పోల్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పండి, మనం ఏం చేయలేం. నిజంగా దేవుడు చెప్పిన విధంగా సమానంగా పోల్చుకోవడానికి ఇష్టపడతామా, ఇష్టపడతారు లేదా, ఎందుకంటే కొన్ని బౌండరీస్ అనేవి మనం ఏం చేసాం, వేసుకున్నాం. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు, అట్లాంటి బౌండరీస్ అనేవి మీరు ఏం చేయండి, తీసేయండి. అట్లాంటివన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. పేతురు గారి విషయాలు అదే తెలియజేస్తాడు దేవుడు. అవునా, మేడ మీద అతను ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి చెప్పండి, చిన్న పెద్ద కులము మతం అనేది ఏంటి చెప్పండి, అట్లాంటి భేదాలు పెట్టుకొని అవతల వ్యక్తిని ఏం చేయదు చెప్పండి, తగ్గించే పరిస్థితులకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకు, మీరు అందరూ భూమి మీద ఉన్నారు కాబట్టి భూమి మీదకి ఒక ప్రణాళిక మీద దేవుని వలన మీరు వచ్చారానికి ఏంటి చెప్పండి, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రణాళికను మీరు నెరవేర్చాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటి చెప్పండి, అందరూ కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటి చెప్పండి, దేవునికి సమానమే. మీరు అందరూ కూడా సహోదరులు. అట్లాంటి దానిలో మనం ఏం చేయాలి, స్నేహభావంతో మెలగాలి. కానీ మనిషిలో ఏమైందంటే ఈ తత్వం అనేది కరువైపోతుంది. ఎందుకంటే లోపల అంతరంగ స్వభావం అనేది ఏ వ్యక్తి కూడా దాన్ని పెంచుకోవడానికి దేవుడు చెప్పిన విధంగా అలా మలుచుకోవడానికి మనిషి ఇష్టపడడం లేదు. ఎప్పుడైతే ఇట్లాంటి మనం ఇష్టపడమో ఆటోమేటిక్గా మన యొక్క దృష్టి అంతా కూడా వస్త్రాలంకరణ మీద, బంగారు నగల మీద, లేకుంటే సంథింగ్ ఇంకేంటంటే జడలు అల్లుకొని ఉంటాయి. జడలు అల్లుకోవడం అంటే ఆడోళ్ళే కాదు, మొగలు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, ఈ మధ్య అనుకుంటున్నారు. మొగలు కూడా ఏం చేస్తున్నారు, జడలు అల్లుకుంటున్నారు. అంటే రకరకాల కటింగ్స్, రకరకాల షోస్ మొగలు కూడా ఏం చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టకుండా ఫస్ట్గా లోపల ఇన్నర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఇందులోనే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల ఏంటంట, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఏంటంట, ఏమని చెప్తున్నాడండి, మరలో ఒక మాటను కొనసాగిస్తూ చెప్తున్నాడు పేతురు. ఏంటంట, మీరందరూ ఎదుటి వారి ఎడల ఏంటంట, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట, అలంకరించుకునుడి. దీన మనస్సు, ఓకేనా. దీన మనస్సు అంటే ఇప్పటిదాకా సాధువైనట్టు మృదువైనట్టు చెప్పాడు కదా, అలాగేంటంట దీన మనస్సు. అవతల వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి, అవతల వ్యక్తుల పట్ల మనం ఒదిగి ఉండాలి. మన యొక్క కోపాన్ని కానీ, ఆగ్రహాన్ని కానీ,
అవతల వ్యక్తి పట్ల చూపించడానికి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మన ప్రయత్నం అనేది చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, పరీక్షించుకుని నేను క్రైస్తవునిగా ఉన్నాను కాబట్టి ఈ యొక్క భాష కానీ, ఈ యొక్క కోపం కానీ, ఆగ్రహం కానీ నాకు తగినవి కానీ అవతల వ్యక్తి పట్ల ఎప్పుడు కూడా ఏం చేయాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అవతల వ్యక్తి పట్ల దీన మనస్సు అనే వస్త్రాన్ని నేను ధరించుకొని అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ, అవతల వ్యక్తితో సంభాషించేటప్పుడు ప్రతి విషయాలు కూడా ఏం చేయాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగే విధంగా, నష్టపరిచే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయదు, మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ ఏం చేయదు చెప్పండి, గాయపరిచే విధంగా ఎప్పుడు కూడా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంట, మీరందరూ కూడా ఎదుటివాడిని అట్లా ఏం చేయాలంట, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఏం చేయాలంట, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, దేంతో అలంకరించుకోవాలంట, దీన మనస్సు అనే వస్త్రం. దీన మనస్సు అంటే ఏంటి చెప్పండి, ఒక వ్యక్తి మనం తిట్టగానే దీన మనస్సు అంటే ఏంటి చెప్పండి, మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఏం చేయాలి చెప్పండి. తెలుసలేదు, ఇప్పుడు మేము ఆల్రెడీ పెట్రోల్ పంప్లో చేస్తున్నాం కదా, దానికి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారనమాట. ఓకేనా, పెట్రోల్ పంప్లో ఎలా వర్క్ ఎలా చేయాలని ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫస్ట్గా. ఆ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళు చెప్తారు, అంటే అవతల వ్యక్తి కస్టమర్స్తో ఎలా మెదులుకోవాలి. మీరు వ్యాపారంలో ఏదైనా సరే చేసే వర్కర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మెదులుకోవాలి, ఒకవేళ కస్టమర్ మన మీద అరిచినా కానీ ఏ విధంగా ఉండాలి. ఓకేనా, వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, కస్టమర్ ఒకవేళ మనం ఏమనకుండా తిట్టడానికి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలంటారంటే నవ్వుకుంటూ నమస్కారం చేసి ఏం చేయాలి, సరే సార్, ఓకేనా సార్, నాదే తప్పైంది సార్, వెళ్ళండి సార్ అని ఏం చేయాలి చెప్పండి. అట్లాంటి విషయాలు వాళ్ళు ఒకవేళ తప్పు వాళ్ళదైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి, వాళ్ళతో మర్యాదపూర్వకంగా గౌరవంగా ఏం చేయాలి, నడుచుకోవాలి. ఒకవేళ తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా సరే, వాళ్ళదే రాంగ్ అయినా సరే ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలి, తగ్గుండాలి. అవతల వారితో మర్యాదగా వినయంగా ప్రవర్తించాలి. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పండి, దానికి తగిన సలహాలు సూచనలు ఏం చేయాలి, మర్యాదపూర్వకంగా చేయాలి. అవతల వ్యక్తితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆఫీస్లో కానీ లేకుంటే ఒక దాంట్లో మనం పనిచేస్తున్నాం అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు కంపల్సరీ ఏం చేస్తారో, అవతల వ్యక్తితో ఎలా మెదులుకోవాలని కొన్ని విషయాలని మనకు చెప్తూ ఉంటారు. ఓకేనా, దేవుడు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు అట్లా గొప్పోళ్ళకు లేకుంటే ఒక దగ్గర చేసే వాళ్ళకి మర్యాద ఇవ్వడం కాదు, ప్రతి వ్యక్తితో కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లా ఉండాలంట, దీన మనస్సు కలిగి ఉండాలి. అవతల వ్యక్తి తెలియక ఏం తిట్టారా, వాడే ఏం చేస్తాడు తర్వాత తెలుసుకుంటాడు. ఓకేనా, ఎప్పుడైతే మనం మర్యాదపూర్వకంగా అవతల వ్యక్తి ఎంత రేజ్ అయినా సరే, మనం ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన దీనంగా ఉంటుందో, చాలా మర్యాదపూర్వకంగా ఉంటుందో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఎప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, తగ్గిపోతాడు. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఏం చేస్తారంటే తను తాను తగ్గించుకోవడానికి ఇష్టం. ఎంత రేజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, మనం ఒక మాట కసురుగా అన్నామనుకోండి, అదేమవుతుంది, వివాదం అనేది పెద్దగా అవుతుంది. కీర్తనకారుడు చెప్పినట్టుగా కోపము, మానము, ఆగ్రహము ఏం చేయాలి, వదిలేసేయాలి. ఎప్పుడైతే వీటిని మనం వెంట పెట్టుకుని ఒక వ్యక్తి మనం అనగానే మనం ఎప్పుడైతే రేజ్ అవుతామో, ఆ గొడవ ఏమవుతుంది చెప్పండి, పెద్దదిగా అవుతుంది. ఎప్పుడైతే మనం దీనంగా ఉంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమన్నా సరే దీనంగా ఉన్నాం అనుకోండి, దానివల్ల వచ్చే ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నట్టు, నెరవేరుస్తున్నట్టు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను తప్పు చేయకుండా పడ్డాను అనుకోండి, అప్పుడు ఏమైనా నా మీద ముద్ర ఏం పడుతుంది, నేను తప్పు చేయకుండా నేను మాట పడ్డాను అనుకోండి, నా మీద ముద్ర ఏం పడుతుంది చెప్పండి. అవతల వ్యక్తి చూసే వ్యక్తికి ఇటు తప్పు చేస్తుంటాడు, అందుకే ఏం చేస్తున్నాడు, ఏమన్నా కూడా మాట్లాడలేడు, పడుతున్నాడు అనుకోండి. కానీ దేవుని దృష్టిలో ఏంటి చెప్పండి, ఎప్పుడైతే మీరు అలా అవతల వ్యక్తితో దురుసుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉంటారు, ఏంటంటే ఆ యొక్క ప్రవర్తన ఏంటంటే దేవుని దృష్టిలో చాలా విలువైంది. అంటే మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకోవడం అనేది. ఓకేనా, ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం సాధువుగా ప్రవర్తిస్తామో, సాధువుగా ప్రవర్తించడం అనేది చాలా చిన్న విషయం కాదు అది. ఓకేనా, మనలో ఉన్న కోపాన్ని, ఆగ్రహాన్ని, ఆ యొక్క వ్యసనాన్ని, వాటన్నిటినీ కంట్రోల్ చేసుకుని ఉండడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అట్లాంటిది ఎప్పుడైతే ఏ వ్యక్తి కంట్రోల్ చేస్తాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, దేవుని రూపంలోనికి మారడానికి చిన్న చిన్నగా తన అడగ అనేది ముందుకు సాగిస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనలో ఉంచుకొని వాటిని అలాగే కొనసాగిస్తామో, మనం దేవుని రూపంలోనికి రాకుండా ఏం చేస్తామో, నేను నిజంగా క్రైస్తవుని, నేను భక్తి చేసేది కరెక్టే అనుకుని ఏం చేస్తాం, మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మోసం చేసుకునే భక్తులు ఎప్పుడు ఉండదు. భక్తి అందరూ చేస్తారు, కానీ ఏంటి చెప్పండి, నిజమైన భక్తి అనేది కొందరే చేస్తారు. ఓకేనా, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా భక్తులుగానే పిలువబడతారు, కానీ ఎప్పుడైతే దేవుని త్రాసులో ఆయన దూస్తాడో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, నిజమైన భక్తి అనేది ఎవరిది అనేది అక్కడ తేలిపోతుంది. కాబట్టి
ఆ తేలిపోయే విషయాలు మనం ఉండకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి, అనుదినము మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు చెప్పిన ఆ యొక్క కండిషన్స్ అన్నీ కూడా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతున్నానా లేదా, ఓకేనా? ఒకవేళ ఈరోజు ఫాలో కాలను, రేపు ఏం చేయాలి, దాన్ని రేపన్నా దాన్ని ఏం చేయాలి, కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా ఏం చేయాలి, వాటిని అన్నింటినీ కూడా దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతుకునేది మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇప్పటికి మనం 11 విషయాలు అనేది మాట్లాడుకున్నాం, ఇంకా 13 విషయాలు ఉన్నాయి. మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలి, ఏ విషయాల్లో పరీక్షించుకోవాలని మిగిలిన విషయాలు మిగిలిన ఆధారాల్లో మాట్లాడుకుందాం. తల ఉంచుకొని చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి కృతజ్ఞత స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. విన్న మాటలు మా హృదయంలో ఫలించబడినాయన. మీరు చెప్పిన విధంగా నాయన కోపాన్ని, ఆగ్రహాన్ని నాయన, వ్యసనాన్ని, అలాగే దుష్టత్వాన్ని నాయన, అదూషణను నాయన, అక్రమాన్ని, అలాగే ఇలాంటి విషయాలన్నీ కూడా నాయన వదిలేసి మీరు చెప్పిన విధంగా నాయన దీన మనసు అనే వస్త్రాన్ని సాధువైనట్టు మృదువైనట్టు నాయన, ఆ గుణమనే అక్షయ అలంకారం నాయన మాలో ధరించుకునేటప్పుడు నాయన మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మనం సరిచేయండి నాయన. నీ వాక్యానికి లోబడి మమ్మల్ని మేము సరిదిద్దుకున్నటకు మీకు కృప చూపండి నాయన. అలాగే జరిగిన బల్లలోనూ పాఠంతలోనూ తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధం నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.